పోలింగ్ రోజు స్పీకర్పై దాడి చేసిందే కాక వైఎస్ జగన్ గవర్నర్కు అన్ని అబద్ధాలే చెప్పారని ఆరోపించారు మంత్రి దేవినేని ఉమ. గవర్నర్కు వినతి పత్రం ఇచ్చిన జగన్ దొంగే దొంగ అని అరుస్తున్నాడని ఎద్దేవా చేశారు. చొక్కాలు చించుకునే సంస్కృతి జగన్దేనని విమర్శించారు. కౌంటింగ్ వరకు కేడర్ను కాపాడుకునేందుకు జగన్ తంటాలు పడుతున్నారన్నారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అధికార దుర్వినియోగం అంటూ కొత్త డ్రామాకి తెరలేపారు. దొంగే దొంగ అని అరుస్తున్నాడు. ఎన్ని దాడులు చేయాలో, ఎన్ని కుట్రలో కుతంత్రాలకు పాల్పడాలో అన్నిటికీ పాల్పడి చాలా అసభ్యంగా నిన్న ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడాల్సిన భాష మాటలని నేను రాష్ట్ర ప్రజలను అడుగుతా ఉన్నాను. లోటస్ పాండ్లో ఉండి కుట్రలో కుతంత్రాలకు పాల్పడుతూ ఓటేసిన మరుక్షణం లోటస్ పాండు పరిగెత్తాడంటే పక్క రాష్ట్ర భూభాగం మీద నీకు ఎంత ప్రేమ మమకారం ఉందో అర్థమవుతూ ఉంది. స్పీకర్ గారి మీద దాడి జరిగింది. నిన్న 16వ తారీఖున మేము చొక్కా చింపుకున్నామంట. చొక్కాలు చింపుకోవటం ఇటువంటి క్రిమినల్ క్యారెక్టర్స్ మీ దగ్గర ఉంటాయి తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఇంకెవరు కూడా ఇంత దుర్మార్గానికి నీచానికి పాల్పడరు.